అన్నదాతలందరికీ నమస్కారము. కేంద్ర ప్రభుత్వం అయితే ఎటువంటి హామీ లేకుండా 20 లక్షల వరకు లోన్ ఇచ్చేటువంటి వెసులుబాటును అయితే కల్పించడం జరిగింది. అయితే అది గతంలో 10 లక్షలు ఉండేది. ఆ 10 లక్షలను కాస్త ఇప్పుడు 20 లక్షలకు పెంచడం జరిగింది. మరి ఆ 20 లక్షలకు సంబంధించినటువంటి లోనును ఏ విధంగా తీసుకోవాలి, మరి ఎటువంటి హామీ లేకుండా ఇస్తామంటున్నారు కదా, మరి అది ఎట్లా అనేటువంటి విషయాల గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను చివరి వరకు చూడండి తప్పకుండా. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. ఒకవేళ కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. 20 లక్షలకు సంబంధించినటువంటి లోను మీకు వస్తుందా రాదా అనేటువంటిది మీకే అర్థమైపోతుంది. ఇలాంటి హామీ లేకుండానే 20 లక్షల వరకు లోను, కేంద్ర ప్రభుత్వ స్కీము, అర్హతలు, బెనిఫిట్స్ ఇవే. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము తీసుకువచ్చిన ఎన్నో పథకాలలో జనం లబ్ధి పొందుతున్నారు. అందులోనే వ్యాపారం చేయాలనుకునే వారి కోసము చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి సంస్థలకు ఎలాంటి హామీ లేకుండా కేంద్ర ప్రభుత్వము 20 లక్షల వరకు లోన్ ఇస్తుంది. అదే ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ కిందట సారి బడ్జెట్లో ఈ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం జరిగింది. ఈ యొక్క పథకం పేరు ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్. ఈ పథకం కింద చిన్న, మధ్యతరగతి మరియు సూక్ష్మ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ కోసం అయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఎటువంటి హామీ లేకుండా వాళ్లకు 20 లక్షల వరకు లోన్ ఇచ్చేటువంటి వెసులుబాటును కల్పించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వము 2024 వార్షిక బడ్జెట్లో పీఎం ముద్రా యోజన స్కీమ్ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు చేర్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో ప్రకటన చేయగా తర్వాత కొద్ది రోజులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పుడు 4 కేటగిరీల కింద వేరువేరు మొత్తం లోను రానుంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసము లోన్లు అందించడమే లక్ష్యంగా చిన్న చిన్న వ్యాపారుల కోసము ఈ స్కీమ్ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వము 2015 ఏప్రిల్ 8న ఈ స్కీమ్ లాంచ్ చేయగా అప్పటి నుంచి ఏటా పెద్ద మొత్తంలో నిధులు అందిస్తూ వస్తుంది. కిందటిసారి ఆ మొత్తం మరింత పెంచింది. అయితే మెయిన్గా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసమే ఈ యొక్క స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. గతంలోనైతే 10 లక్షలు ఉన్నటువంటిది 20 లక్షలకు పెంచడం జరిగింది. అయితే స్వయం ఉపాధిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ స్కీమ్ ప్రారంభమైంది. ఈ పథకం కింద వ్యవసాయేతర కార్పొరేట్ బెనిఫిట్స్ కోసము లోన్లు ఇస్తారు. ముఖ్యంగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే నిరుద్యోగులు, యువకులు, మహిళలు, తమ వ్యాపారాల్ని మెరుగుపరుచుకోవాలనుకునే చిన్న చిన్న వ్యాపారవేత్తలు కూడా ఈ స్కీమ్ కిందలో పొందే వెసులుబాటు ఉంటుంది. మెయిన్గా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సొంత వ్యాపారం చేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళకైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడం కోసమే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే అందులో కూడా పెరిగినటువంటి ధరలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వము 10 లక్షలు ఉన్నటువంటి ఈ యొక్క బెనిఫిట్ను 20 లక్షలకు పెంచడం జరిగింది. అంతకుముందు ఈ స్కీమ్ కింద 3 రకాల కేటగిరీలు ఉండేవి, ఇప్పుడు 4 పెంచింది. శిశు లోన్ కింద 50,000 వరకు రుణం పొందవచ్చు. కిషోర్ లోన్ కింద 50,000 నుంచి 5 లక్షల వరకు రుణం వస్తుంది. తరుణ్ లోన్ కింద 5 నుంచి 10 లక్షల వరకు లోన్ వచ్చేది. ఇప్పుడు తరుణ్ ప్లస్ కేటగిరీ తీసుకొచ్చి దీని కింద 20 లక్షల వరకు లోన్ అందిస్తుంది. ఈ లోన్ పొందాలంటే తరుణ్ కేటగిరీ కింద లోన్ తీసుకొని తిరిగి సకాలంలో చెల్లించిన వారికి తరుణ్ ప్లస్ వస్తుంది. అయితే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ దీనికి 50,000 లోన్ వస్తుంది. ఆ తర్వాత 5 లక్షలు, తర్వాత 5 నుంచి 10 లక్షలు. అయితే వీళ్ళు ఎట్లా ఈ యొక్క 5 లక్షలు 10 లక్షలు ఇస్తారంటే మొదటగా 50,000 రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సకాలంలో ఏవైతే మనకు ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి కదా, కట్టేటువంటి అమౌంట్, ఆ ఇన్స్టాల్మెంట్లు సకాలంలో కట్టిన వాళ్ళకు 50,000 తర్వాత 5 నుంచి 10 లక్షలు ఇస్తారు. ఆ తర్వాత మనకు 10 లక్షల వరకు తీసుకున్నా కూడా వాళ్ళు కరెక్ట్ కట్టితే వాళ్ళకు 20 లక్షల వరకు లోను ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనం తీసుకున్నటువంటి లోను ఇన్ టైంలో ఇన్స్టాల్మెంట్లు తప్పకుండా కట్టినట్లయితే మనము 20 లక్షల వరకు కూడా లోన్ తీసుకునేటువంటి వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇంకా ముద్రా స్కీమ్ కింద లోన్లు పొందాలంటే కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, బ్యాంకింగ్ ఏతర ఆర్థిక సంస్థల్ని
ఆశ్రయించవచ్చును. అక్కడ మీరు ఎందుకోసం లోన్ తీసుకుంటున్నారో చెప్పాల్సి ఉంటుంది. ఇక రెగ్యులర్ లోన్ల కంటే అక్కడ కాస్త తక్కువ వడ్డీ రేటుకే లోన్లు పొందవచ్చును. లోన్లను ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. రీపేమెంట్ వ్యవధి 12 నెలల నుంచి వెళ్ళి 5 ఏళ్ల వరకు ఉంటుంది. ఎక్కువగా మహిళా వ్యాపారవేత్తలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు గతంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ నుంచి 50% పైగా ఉన్నట్లు వివరించారు. ఈ పథకంతో క్షేత్రస్థాయిలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని అన్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 80% పైగా శిశు రుణాలే మంజూరయ్యాయి. అయితే ఈ కేటగిరీ కింద తీసుకున్నటువంటి వాళ్ళైతే మినిమం 80% మహిళలే ఎక్కువగా తీసుకుంటున్నారట. అయితే అందులో ఎక్కువగా అంటే శిశు రుణాలే ఎక్కువగా తీసుకుంటున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటన చేయడం జరిగింది. తప్పకుండా మనకైతే 12 నెలలు లేదా 5 సంవత్సరాల వరకు అయితే దీని యొక్క లోన్ కట్టేటువంటి అవకాశం మనకు ఉంటుందట. ఇన్స్టాల్మెంట్ రూపంలో పెట్టుకొని ఖచ్చితంగా మనము టైం టు టైం ఇన్స్టాల్మెంట్లు కట్టినట్టయితే మళ్ళీ మనకు లోన్లు ఎక్కువ శాతం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటన చేయడం జరిగింది. మీకు ఈ లోన్లు గిట్లా కావాలనుకుంటేనైతే మీరు బయట ఉన్నటువంటి ఫైనాన్స్ కానీ లేకపోతే బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులలో కూడా ఈ యొక్క లోన్లు వెసులుబాటు ఉందట. కాబట్టి మీరు తీసుకోవాలనుకునేటువంటి రైతులు కానీ లేకుంటే చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు పెట్టాలనుకునే వాళ్ళు కానీ వెళ్ళి మీరైతే మొదటగా మనకైతే 50,000 రూపాయల వరకు అయితే లోన్ ఇస్తారు. ఆ తర్వాతకి మళ్ళీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే ఇస్తారు. కాబట్టి మొదటగా మీరు తీసుకొని టైం టు టైం కడితేనైతే మీకు మిగతా పైన ఎక్కువ అమౌంట్ కూడా రావడం జరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభించాలనుకునేటువంటి వాళ్ళకైతే ఇది ఒక మంచి సదావకాశం. ఇది మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. థ్యాంక్ యూ.